ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై తీర్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తీర్మార్ మల్లన్నకు డీఎస్సీ బాధితులు అడ్డు తగిలారు. నిరుద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. డీఎస్సీ బాధితులు నిలదీయడంతో తీర్మార్ మల్లన్న నీళ్లు నమిలారు. వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై తీర్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే తీర్మార్ మల్లన్నకు డీఎస్సీ బాధితులు అడ్డు తగిలారు. నిరుద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. డీఎస్సీ బాధితులు నిలదీయడంతో తీర్మార్ మల్లన్న నీళ్లు నమిలారు. వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. తీర్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ డీఎస్సీ బాధితులు అడ్డు తగిలారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే బీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ అభ్యర్థులు ఇక్కడికి అదే టైంలో చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన తను నిరుద్యోగుల పక్షాన ఏ రోజు కూడా మాట్లాడలేదని కూడా బీఎస్సీ అభ్యర్థులు తీర్మార్ మల్లన్నతో వాగ్వాదానికి దిగారు. తమ నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే నిరుద్యోగుల పేరు చెప్పి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు దండుకొని తీరా ఎమ్మెల్సీగా ఎన్నికైనాక నిరుద్యోగుల సమస్యలపై పరిష్కరించట్లేదని కూడా గత కొద్ది కాలంగా కూడా నిరుద్యోగులు తీర్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయంపై ఈ రోజు తీర్మార్ మల్లన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అభ్యర్థులు వచ్చి తమ నిరసన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. బీఎస్సీకి సంబంధించి ఎస్జిటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఫలితాలకు సంబంధించి 100 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. స్పోర్ట్స్ కోటా 2% స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కాకుండా ఓపెన్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. దాని కారణంగా 50 రోజుల పాటు పోరాటం చేస్తే నవంబర్ 22న మళ్ళీ 393 మంది స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు వెరిఫికేషన్ చేశారు. వారంలో రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పి 8 నెలలు అవుతున్నాయని ఇంతవరకు కూడా ఫలితాలు ప్రకటించలేదని కూడా వీరు అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. తమ ఇంతగానం ఇబ్బంది పడుతూ ఉంటే, ప్రభుత్వం తమని మోసం చేస్తా ఉంటే మా గురించి మాట్లాడకుండా ఎందుకు దాటవేస్తున్నారంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు తీర్మార్ మల్లన్నపై తమ నిరసన వ్యక్తం చేశారు. తమ ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి వారి నిరుద్యోగులకు సమాధానం చెప్పకుండానే ప్రెస్ మీట్ ముగించి తీర్మార్ మల్లన్న ప్రెస్ క్లబ్ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిరుద్యోగ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా తమకు న్యాయం చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా వీరు ముట్టడించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రేపు మాపు అంటూ తమను ఇబ్బంది గుర్తు చేస్తున్నారని తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ న్యాయం చేసే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని డిఎస్సీ ఎస్జిటి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేష్, చెప్పండి. అయితే తీర్మార్ మల్లన్న ఈ డిఎస్సీ బాధితులకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి నేను ప్రభుత్వానికి ఏమైనా ఇలా డిమాండ్ చేస్తాను అని ఏమైనా చెప్పడం జరిగిందంటారా మహేష్? బీఎస్సీ అభ్యర్థులు తమ బాధను తీర్మార్ మల్లన్న తమ గోడును వెల్లపించుకుంటూ వచ్చారు. అయితే తీర్మార్ మల్లన్న మాత్రం వారు అడిగిన దానికి ఎలాంటి సమాధానం అయితే ఇవ్వలేడు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా బీఎస్సీ అభ్యర్థులు విన్నవించుకున్నా కానీ వారికి ఎలాంటి సమాధానం చెప్పలేదు. మౌనంగానే
తన ప్రెస్ మీట్ ముగించుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే అని డిఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తిన్మార్ మల్లన్నను డిమాండ్ చేసినా గానీ తిన్మార్ మల్ల నుంచి అయితే ఎటువంటి సమాధానం అయితే రాలేదు. ప్రెస్ మీట్ ముగించి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాము మాత్రం అభ్యర్థులు మాత్రం తిన్మార్ మల్లన్నకు తమ ఆవేదన వ్యక్తం చేశారు, తమ నిరసన కూడా తెలిపారు. అయితే తిన్మార్ మల్లన్న మాత్రం అసలు ఎలాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా కావచ్చు, తాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయారని కూడా నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.